హలో ఎవ్రీవన్. సమ్మర్లో కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూల్గా సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే చేసి పెట్టచ్చు. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ముందైతే దానికోసం కావాల్సిన మిల్క్ అయితే తీసుకోవాలి. మిల్క్ తీసుకుని గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. వీటిని ఒక గరిటె తీసుకుని తిప్పుతూ ఉండాలండి, లేదంటే పొంగిపోతాయి. తిప్పుతూ అలా మరగనిచ్చుకోవాలి. తర్వాత అయితే కావలసినంత కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకుంటున్నానండి. వెనిలా ఫ్లేవర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బయట షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది ఒక 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం మిల్క్ అయితే వేసి కలుపుకోవాలి. తర్వాత ఇలాగ మరుగుతున్నప్పుడు అదైతే వేసుకోవాలండి, ఆ కస్టర్డ్ పౌడర్ని. తిప్పుకుంటూ అయితే వేసుకోవాలి, లేదా ఉండలు కట్టేస్తుంది, కింద అయితే అడుగంటేస్తుంది. అందుకని ఇలా తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే కొంచెం చిక్కగా అయితే అవుతుందండి. ఇంకా మరింత కొంచెం చిక్కగా అవ్వాలంటే కొంచెం సేపు గ్యాస్ మీదే పెట్టుకుని అలా తిప్పుకుంటూ చిక్కపడే వరకు తిప్పుకుంటూనే ఉండాలి. కొంచెం సేపు అయిన తర్వాత బాగా దగ్గర పడుతుంది. అప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చిక్కపడిన తర్వాత ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇది కొంచెం సేపు చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే కావాల్సింది బెల్లం అయితే వేసుకోవాలండి. నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి బెల్లం వేస్తున్నాను. కావాలంటే మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. ఇది బాగా కరిగే వరకు తిప్పుకోవాలి. బెల్లం వేస్తే కనుక ఇది బాగా అంటే కొంచెం చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. అదే పంచదార అయితే ముందు వేసుకున్నా నో ప్రాబ్లం. కొంచెం తిప్పుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. బాగా కూల్ అవ్వాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఈ లోపు అయితే కావలసినన్ని ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా తీసుకుని కట్ చేసుకోవాలి. ముందైతే గ్రేప్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇందులో ఫ్రూట్స్ అయినా అలాగే డ్రై ఫ్రూట్స్ అయినా ఆప్షనల్ అండి. ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవైతే వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా అవి వేసుకోవచ్చు. గ్రేప్స్ కట్ చేసిన తర్వాత బనానాస్ అయితే కట్ చేసుకున్నానండి. దీనికైతే ఈ క్వాంటిటీకి అయితే ఒక 2 అరటిపళ్ళు అయితే తీసుకున్నాను.
ఈ 2 అరటిపండ్లు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. బనానాస్ కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే దానిమ్మకాయ అయితే గింజలైతే తీసుకుంటున్నాను. దానిమ్మ గింజలు, ఇంకా బాదం, జీడిపప్పు ఇవి మాత్రమే వేసుకుంటున్నానండి. నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. దాంతోపాటు కొంచెం వాటర్ మిలన్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి గంట అవుతుందండి. గంట తర్వాత బయటకు తీసాను. చూడండి బాగా కూల్ అయిపోయిందండి. కూల్గా ఉంటే చాలా బాగుంటుందండి తినడానికి అయితే. తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అందులో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకుని కలుపుకోవాలి ఒకసారి అయితే. అంతేనండి, ఎంతో టేస్టీగా సమ్మర్లో అందరూ ఇష్టంగా తినగలిగే స్వీట్ అండి. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బై అండి. థ్యాంక్ యూ.